వేసవి కాలంలో చాలా మందిలో థ్రోట్ పెయిన్ సమస్యను చూస్తుంటాం. ఈ యొక్క వేసవిలో గొంతు నొప్పి రావడానికి గల ప్రధాన కారణం చూసినట్లయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా దాహం వేసినప్పుడు చల్లటి నీళ్లు తాగాలనుకోవడం, అలాగే కూల్ డ్రింక్స్ లాంటివి కనబడగానే తీసుకోవాలనిపించడం, అలాగే ఐస్తో కూడిన ఆహార పదార్థాలు ఎక్కువగా వాడడం, ఇలా ఈ యొక్క వేసవి సీజన్లో అధికంగా కోల్డ్ ఉన్న కూల్ డ్రింక్స్ కానీ ఆహార పదార్థాలు కానీ తీసుకున్నప్పుడు గొంతు నొప్పి సమస్య వచ్చి ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గొంతు నొప్పి సమస్య రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా ఎవరైతే ఎడినైటిస్ సమస్యతో పాటు అలాగే బ్రాంకైటిస్ సమస్యతో పాటు ఎక్కువగా జలుబుకు గురవుతున్నప్పుడు కూల్ డ్రింక్స్ అనేటివి వాడడం వల్ల ఇంకా సమస్య అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేవారు సాధ్యమైనంత వరకు కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకపోవడమే చాలా మంచిది. అలాగే వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఐస్తో కూడిన కూల్ డ్రింక్స్ తాగడం వల్ల చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండి మీడియంగా కూల్ ఉన్న ఆహార పదార్థాలు కానీ మంచినీళ్ళు కానీ తాగడానికి ప్రయత్నం చేయాలి. అలాగే వేసవిలో ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్లకు అలవాటు పడకుండా ఇంట్లోనే ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకొని తాగడం అనేది చాలా వరకు శ్రేయస్కరం. ఇలాంటి కొన్ని ప్రధాన జాగ్రత్తలు కనుక తీసుకొని హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క వేసవిలో ఎదుర్కొనే గొంతు నొప్పి సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఇలా వేసవిలో వచ్చే ఈ యొక్క థ్రోట్ పెయిన్ సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా కూల్ డ్రింక్స్ వల్ల వచ్చే గొంతు నొప్పి సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ఎపార్ సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే చల్లటి పదార్థాలు తీసుకోవడం జరుగుతుందో గొంతులో నొప్పి వచ్చి మింగడం చాలా కష్టంగా మారడం, అలాగే గొంతులో ఏదో ఉన్నట్టుగా అనిపించడం, ఒక ఉండలాగా ఉండి మింగుతున్నప్పుడు తాకినట్లుగా అనిపించడం, అలాగే గొంతులో ఏదో గుచ్చుతున్నట్లుగా అనిపించడం, గొంతులో దురదగా ఉండి చిన్నగా కాఫ్ కూడా రావడం జరుగుతున్న సందర్భంలో హెపార్ సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే తీవ్రమైన గొంతు నొప్పి వల్ల కొన్ని సందర్భాల్లో గొంతు కూడా బొంగురు పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క హెపార్ సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు మానసిక స్థాయిలో చాలా సెన్సిటివ్ వ్యక్తులు, తేలికగా కోపానికి గురవుతుంటారు. ఈ లక్షణాన్ని కూడా ఆధారం చేసుకొని హెపార్ సల్ఫ్ అనే మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ఈ యొక్క వేసవిలో వచ్చే గొంతు నొప్పి సమస్య నుండి ఉపశమనం అనేది పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు బెలడోనా. ఈ మందు కూడా చల్లటి నీళ్లు తాగిన తర్వాత కానీ లేదంటే ఏదైనా కూల్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత కానీ వెంటనే గొంతు నొప్పితో పాటు జ్వరం కూడా ఇబ్బంది పెడుతూ తీవ్రమైన తలనొప్పి కూడా వస్తున్న సందర్భంలో బెలడోనా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. సడన్గా సిమ్టమ్స్ అనేటివి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు గొంతు వాపు ఎక్కి మింగడం చాలా కష్టంగా మారుతూ జ్వరం అలాగే జలుబుతో బాధపడుతున్న సందర్భంలో ఈ యొక్క బెలడోనా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ మందు వేసవిలో వచ్చే తలనొప్పి కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా తలనొప్పితో పాటు గొంతు నొప్పితో కూడా బాధపడుతున్న సందర్భంలో ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఫెరంబాస్. ఈ మందు కూడా గొంతు యొక్క ఇన్ఫెక్షన్కు, అలాగే కూల్ వాటర్ తీసుకున్న తర్వాత వచ్చే ఇబ్బందులకు, అలాగే ఐస్ వేసుకొని తీసుకున్న ఆహార పదార్థాలకు, గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క ఫెరంబాస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరిలో లక్షణాలను గమనించినట్లయితే ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ సమస్యతో పాటు జ్వరంతో కూడా వీరు బాధపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే తీవ్రమైన జ్వరం అలాగే గొంతులో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉండి చాలా ఆహార పదార్థాలు మింగుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తున్న సందర్భంలో ఈ యొక్క ఫెరంబాస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఆర్సెనికం ఆల్బమ్. ఈ మందు కూడా వేసవిలో వచ్చే గొంతు నొప్పి సమస్యలకు అలాగే తీవ్రమైన గొంతు ఇన్ఫెక్షన్ సమస్యకు చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. ఏదైనా కలుషిత ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా కలుషితమైన డ్రింక్స్ తాగినప్పుడు వెంటనే గొంతు నొప్పి వచ్చి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో
ఈ యొక్క ఆర్సెక్మాల్బా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క సరిపడని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ముక్కు నుంచి నీరు కారడం, తుమ్ములు రావడం, అలాగే దగ్గు రావడం, ఈ సమస్య ఎక్కువగా మిట్ట మధ్యాహ్నం లేదా అర్ధరాత్రి తర్వాత ఎక్కువగా ఉండడం, ఇలాంటి ప్రధాన లక్షణాన్ని ఈ యొక్క ఆర్సెక్మాల్బంలో చూడవచ్చును. ఎప్పుడైతే సమస్య అనేది మిట్ట మధ్యాహ్నం కానీ అర్ధరాత్రి తర్వాత కానీ ఎక్కువై బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క ఆర్సెక్మాల్బా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క చల్లటి నీళ్లు తీసుకున్న తర్వాత వచ్చే గొంతు నొప్పి సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంటాయి. సాధారణంగా వేసవిలో చాలా మంది అనుకోకుండా కూడా కూల్ డ్రింక్స్ తాగడం జరుగుతూ ఉంటుంది. ఇలా తాగినప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క గొంతు నొప్పి సమస్యను ఎదుర్కొంటామో ఇప్పుడు చెప్పుకున్నటువంటి మందులు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. లక్షణాన్ని బట్టి ఏదైతే మందును ఎంచుకుంటామో ఆ మందును 30 పొటెన్సీలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గంట లేదా 2 గంటలకు ఒకసారి కూడా రోజుకు 3 నుంచి 4 డోసుల చొప్పున వాడుకోవచ్చును. ఒకవేళ సమస్య కనుక తగ్గినట్లయితే వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో 30 పొటెన్సీలో కానీ 200 పొటెన్సీలో కానీ వారానికి 1 డోసు చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా సమస్య తగ్గే వరకు ఒక 3 నుంచి 5 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకున్నట్లయితే వేసవిలో వచ్చే ఈ యొక్క గొంతు నొప్పి సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.